ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గం అంతా ఏకం కావాలి. రాజ్యాధికారంలో భాగస్వామ్యం సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది, పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఆర్ కృష్ణయ్య గారు ఎంపీగా ఉన్నారు. అయ్యా నాయన, నువ్వు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీవి కదా, కనీసం బీసీలకు ఒక శాఖ, బీసీ శాఖ కూడా ఉండేటట్టుగా మీరు ప్రధానమంత్రి గారిని కలిసి మరి సాధించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కృష్ణయ్య గారు కూడా అలుపెరగని పోరాటం, బీసీ పోరాటం, ముఖ్యంగా విద్యా ఉద్యోగాల్లో కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈనాడు 1,00,000 డప్పులు 1000 గొంతుల నినాదం ఈ రాష్ట్రంలో మారుమోగుతా ఉన్నది. దయచేసి మీరు అందరూ కూడా 7వ తారీఖు నాడు మీ సపోర్ట్, మీ సహకారం ఉండాలి. అందరు రావాలి. అందరం కలిస్తేనే పోరాటం ఇంకా ముందుకు సాగుతుంది. రాజ్యాధికారం కావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు సప్పుడు చేయడమే, ఏకం కావాలి, ఏకం కావాలి. నేను ఎందుకు వచ్చినా ఇడికి, నేను ఎందుకు వచ్చినా దళితుల పక్షాన మీకు మద్దతుగా వచ్చినా మీరు మాకు మద్దతు చేయాలి. అందరం కలిసి కూడా రాజ్యాధికారాన్ని సంపాదించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వెంటనే ముఖ్యంగా మల్లన్న గారు తీసుకునేటువంటి పోరాట పటిమ తగ్గకుండా ముందుకు సాగాలని కూడా నేను నా సోదరుడు ఎవరో కాదాయన మోత్కుపల్లి నరసింహులు గారు పుట్టిన గడ్డ ఆలేరు గడ్డకు పుట్టినటువంటి నా తమ్ముడు మల్లన్న గారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దళితులమంతా నీ ఎంబడి ఉంటాం, బలహీన వర్గాలంతా నీ ఎంబడి ఉంటారు. ఎవ్వడు మాట్లాడలేదా ఇప్పటిదాకా? ఎవ్వడు ఏ లీడర్ కూడా ఉండరాదని దండం పెడతా, ఏ ఒక్కడు కూడా గొంతెత్తితే దండం పెడతా, గొంతెత్తే చేతులు పుచ్చుకొని మాట్లాడే ఈ వర్గాల్లో ఒక సూర్యుడు పుట్టాడు, ఒక యుద్ధ వీరుడు పుట్టాడు. ఈ యుద్ధ వీరుడికి సర్వం కూడా అందరం కూడా కలిసి మనం మద్దతు చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి అందరూ కూడా ఓట్లు మాయే, సీట్లు మాయే, ఓట్లు మాయే. నేను చేతులు ఎవరెవరెత్తలేదు అందరూ చూస్తున్నారు, కాకపోతే పేరు తెలియనా. 2 చేతులు ఎత్తండి. ఓట్లు మాయే, ఓట్లు మాయే, ఓట్లు మాయే, ఓట్లు మాయే. బిడ్డ అందరూ బయట చూస్తున్నారు. అబ్బా మళ్ళీ మీటింగ్ పెట్టాడు, ఎట్లా పెట్టాడు చూద్దామని అదిరిపోయేటట్టు పెట్టింది మీటింగ్. ఈ ఒక్క మీటింగ్ ఏంటి, జన ప్రభావం అంతా నీ ఎంబడి ఉంటుందని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, 70 సంవత్సరాలున్న 16 సంవత్సరాల పిల్లగానిలాగా నీ ఎంబడి తిరుగుతా. నువ్వు పనిచేస్తావా చెప్పు, కాదు చెప్పు. నువ్వు పనిచేస్తావా? ఈ వర్గాలను ఏకం చేసేటువంటి అవకాశం ఈనాడు వచ్చిందని నేను అనుకుంటున్నా. దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగానే మనవి చేస్తూ, వర్గీకరణ కోసం కూడా మీ అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూనే నమస్కారం.